నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే రేపు అంటే 6వ తారీఖు సోమవారం నాడు పౌర్ణమి తిథి రావడం అనేది జరిగిందండి. ఈ పౌర్ణమి అంటే మనకి ఎంత శక్తివంతమైన రోజు అనేది మనకు తెలుసు. అలాంటి రోజులలో మనం ఎన్నో రకాలుగా పరిహారాలు చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు చూడబోయే ఈ పరిహారం ఏంటి అని అంటే శక్తివంతమైన రోజుల్లో అండి ఒక మంచి మంచి వస్తువులని కనుక అంటే లక్ష్మీ కటాక్షాన్ని పొందగలిగే ఒక వస్తువుని కనుక మన ఇంటికి కొన్ని తెచ్చుకుంటే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అలాంటి ఒక శక్తివంతమైన ఒక వస్తువు అండి. ఇలాంటి వస్తువుని కనుక కొని తెచ్చుకున్న 5 గంటల్లోనే ఒక తీయటి శుభవార్తను మనం వినడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఆ వస్తువు ఏంటి, ఏ సమయంలో మన ఇంటికి తీసుకురావాలి, అసలు పౌర్ణమి గడియలు అనేది ఎప్పుడు మొదలవుతాయనే పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళదామంటే రేపు అంటే 6వ తారీఖు సోమవారం నాడు మధ్యాహ్నం నుంచి మనకి ఈ పౌర్ణమి గడియలు మొదలవుతున్నాయండి. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఈ పౌర్ణమి గడియలు అనేవి మొదలవుతున్నాయి. నిజంగా అండి సోమవారం రావడం కూడా చాలా అంటే చాలా విశేషం అండి. పౌర్ణమి అంటేనే పంచభూతాలకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అంటే ఈ పౌర్ణమి రోజులలో ఏం చేస్తూ ఉంటారు అని అంటే అరుణాచలం వెళుతూ ఉంటారండి. పౌర్ణమికి అరుణాచలం అంటే మనం వెళ్ళి అక్కడ గిరివలం తిరగడం అనేది అంటే నడిచి వెళ్ళడం అనేది చాలా విశేషం. ఎందువల్లంటే ఆ పౌర్ణమి వెలుతురు అనేది మన మీద ఎప్పుడైతే కనుక ప్రకాశవంతంగా పడుతూ ఉంటుందో మనలో ఉన్న ఒక నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి ఒక పాజిటివ్ అయిన ఎనర్జీ అనేది మనకి కలుగుతుందండి. ఎప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్, అరుణాచలంలో ఇలాంటి పౌర్ణమి రోజులలో జనం అసలు భక్తులు కిక్కిరిసిపోతూ ఉంటారండి. అస్సలు ఖాళీ అనేదే ఉండదన్నమాట. ఆ టైంలో మాత్రమే ఎందుకు వెళుతూ ఉంటారంటే ఇదే కారణం అనమాట. అందువల్ల అలాంటి పౌర్ణమి రోజుల్లో కనీసం మనం గిరివలం నడవలేకపోయినా సరే, అంటే అరుణాచలం వెళ్ళలేకపోయినా మన ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయానికైనా సరే వెళ్ళి ఆ శివునికి 3 ప్రదక్షిణాలు చేసి చక్కగా మన పేరున ఒక అర్చన చేయించి రావడం అనేది చాలా విశేషమండి. అంతేకాకుండా మంచి గడియలండి. అంటే రేపు సాయంత్రం నిజంగా మీరు ఒక 6 గంటల తర్వాత అయినా ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వస్తువుని సాయంత్రం లోపు ఇంటికి కొని తెచ్చుకోవడం అనేది మంచిది. రేపు సాయంత్రం 8:30 9 గంటల వరకు కూడా షాపులు ఉంటాయి. 10 గంటల వరకు కూడా షాపులు ఉంటాయండి. ఈ లోపు అండి ఈ వస్తువుని అంటే పౌర్ణమి మన మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు మధ్యాహ్నం అయినా తెచ్చుకోవచ్చు, ఈవినింగ్ అయినా 5 గంటల తర్వాత అయినా తెచ్చుకోవచ్చు, 12 గంటల తర్వాత నుంచి ఎప్పుడైనా సరే తెచ్చుకోవచ్చండి. ఇంకా ఆ వస్తువు ఏంటి అని అంటే అండి, చంద్ర భగవానుడికి ఇష్టమైన కలర్ ఏంటి అని అంటే రంగు, ఆయనకి తెలుపు రంగులో ఉన్న ధాన్యాలు కానీ తెలుపు రంగులో ఉన్న వస్తువులు కానీ నైవేద్యం కానీ చంద్రుడికి చాలా ఇష్టం అండి. ఎందువల్లంటే చంద్రుడిని రేపు చాలా శక్తివంతంగా మనం పూజిస్తూ ఉంటాం. పౌర్ణమి అంటేనే చంద్రుడికి విశేషం కాబట్టి అలాంటి రోజున మన ఇంటికి పంచదారని కొని తెచ్చుకుంటే మంచిదండి. నిజంగా మనం శక్తివంతమైన రోజుల్లో ఏం చెప్తున్నామో మనం కల్లుపుని కొని తెచ్చుకుంటే మంచిదండి. కల్లుప్పు కూడా తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి కల్లుప్పు కూడా మంచిది. కానీ ఎవరైతే కనుక ఒక తీయటి శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అక్క నాకు ఇలాంటి శుభవార్త ఎప్పుడు వింటానా అని ఎదురు చూస్తున్నాను అని అనుకునే వాళ్ళందరూ కూడా అండి రేపు ఏం చేస్తారు అంటే రాత్రిలోపు మీ ఇంట్లో ఆల్రెడీ కూడా పంచదార ఉన్నా కూడా మా ఇంట్లో 1 కిలో ఉందక్క, నేను 4-5 కిలోలు ముందే కొని పెట్టుకుంటాను అని అన్నా కూడా అండి ఆల్రెడీ ఉన్న పంచదారని అలాగే ఉంచేసి మీరు ఒక 1/4 కిలో అయినా సరే, 1/4 కిలో పంచదార అయినా సరే ఇంటికి కొని తెచ్చుకోవడం అనేది చాలా విశేషం అండి. ఈ పౌర్ణమి గడియలలో సాయంత్రం పూట తెచ్చుకోండి ఫ్రెండ్స్, చాలా మంచిది. ఇంకా ఎందువల్ల మనం తీసుకొస్తున్నాం ఇంటికి తెమ్మంటున్నాము అని అంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో పాటు మనకు ఒక శుభవార్త కూడా మన ఇంటికి ఎలా అయితే కనుక మనం పంచదారని తెచ్చుకునేటప్పుడు వెతుక్కుంటూ మన ఇంటికి వస్తుందో ఒక వస్తువు, అలాగే ఒక శుభవార్త కూడా మనల్ని వెతుక్కుంటూ రావడం అనేది జరుగుతుందండి. ఇంకా ఇలా తీసుకొచ్చిన ఈ పంచదారని మీరు ఏం చేస్తారు అని అంటే మీరు కొంచెం సేపు రేపు సాయంత్రం అండి 6 గంటల తర్వాత పూజ గదిలో పెట్టండి ఫ్రెండ్స్. తెచ్చిన పంచదారని అలాగే లేదంటే ఒక చిన్న గిన్నెలో వేసైనా సరే పంచదారని నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టండి. లేదంటారా ఇంకా పంచదార పెట్టి మీరు ఏదైనా నైవేద్యం చేసి పెట్టగలిగినా కూడా చాలా విశేషం అండి. లేదు పంచదారని మాత్రమే మనం కొనగలము, కొని వండే టైం లేదు అని అనుకున్న వాళ్ళు పంచదార అయినా సరే నైవేద్యంగా పెట్టండి.
చంద్రభగవానుడికి ఇలా చేయడం అనేది చాలా విశేషమండి. అంతేకాకుండా మనం వరాహి అమ్మవారిని తలుచుకొని పూజలు చేసే వాళ్ళైతే కనుక మీరు ఏం చేస్తారనంటే ఇలా తెచ్చిన పంచదారని ఒక చిన్న ప్లేట్లో పోసుకోండి ఫ్రెండ్స్. ప్లేట్లో పోసి దాని మీద ఆ పంచదార మీద మీరు అమ్మవారిని తలుచుకొని ఇంట్లోనే ఒక నెయ్యితో దీపారాధనని వెలిగించవచ్చండి. ఒక ప్రమిదలో నెయ్యి పోసి దీపారాధన వెలిగించి ఆ ప్రమిదని ఆ పంచదార మీద పెట్టండి ఫ్రెండ్స్. నిజంగా ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా మీరు ఇలా చేయండి. తూర్పు దిక్కుగా అయినా సరే పెట్టచ్చు, లేదంటే ఉత్తరం దిక్కుగా చూస్తున్నట్టుగా అయినా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు. లేదంటారా మీరు ఒట్టి పంచదారని అమ్మవారికి నైవేద్యంగా పెట్టినా సరే, బెల్లం కానీ పంచదార కానీ అమ్మవారికి కూడా విశేషం కాబట్టి ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. 5 గంటల్లోనే నిజంగా మీరు ఏదైతే ఒక శుభవార్త కోసం ఇలా చేస్తున్నారో అలాంటి ఒక శుభవార్త అనేది మీరు వినడం అనేది ఖాయం. అది కూడా 5 గంటల్లో. ఎందుకు 5 గంటల్లో అని అంటున్నాము అంటే పంచభూతాల సాక్షిగా ఈ విశ్వం అనేది మీ దగ్గరికి ఒక శుభవార్తని తీసుకొచ్చి చేర్చడం అనేది ఖాయమండి. ఇంక ఇలా పరిహారం చేసేటప్పుడు ఓం చంద్రమౌళీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా పఠిస్తూ ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఆ పంచదార మాత్రమే పెట్టాము, ఆ పంచదారని తర్వాత ఏం చేయాలని అనుకుంటే మీరు మామూలుగా ఇంట్లో అయినా సరే వాడుకోవచ్చు. ఒక నైవేద్యం చేసైనా సరే తర్వాత రోజైనా సరే ఆ దేవుడి దగ్గర పెట్టొచ్చండి. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వెంటనే ఒక గుడ్ న్యూస్ని వినడానికి మంచి అవకాశం. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.